ఏ కొత్త పరికరమైనా లేకపోతే వాహనమైనా కొన్నిసార్లు స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉండకపోవచ్చు. అర్థమవుతుందా? స్పేర్ పార్ట్స్ అంటే పాపం చదువుకున్నలో తెలియదు. అమ్మ బండికి ఏదన్నా ఖరాబ్ అయితే ఇక్కడ దొరకలేదంటే వరంగల్ పోవాలి. అర్థమవుతుందా? వరంగల్లో కూడా లేదంటే ఎక్కడికి పోవాలా? హైదరాబాద్ పోవాలి. కొన్ని పార్ట్స్ దొరకాయి కొన్ని బండ్లకు, పాత బండ్లకు. అర్థమవుతుందా? కానీ వింటున్నారా? మనుషుల కొరకు దేవుడు వేసిన ఈ మెకానిక్ షెడ్లో అన్నీ అవైలబులే. ఎనీ టైం అన్ని వేళలా ఆరోగ్యాన్ని పొందుకునే స్థలము దేవుని మందిరం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది సమాజం మందిరంలో యేసు ప్రభు వచ్చి బాగు చేశాడు. విన్నారా మీరు కదా? ఆయన ప్రతి విశ్రాంతి దినమున ఎక్కడున్నాడు? సమాజ మందిరములోనికి వెళ్ళి రోగుల నెల్లను ఏం చేశాడట? ఆయన స్వస్థపరిచాడు. వ్యాధిగ్రస్తులను బాగు చేశాడు. అంగహీనులను బాగు చేశాడు. గుడ్డి వారికి చూపునిచ్చాడు. మూగవారికి మాటనిచ్చాడు. చెవిటి వారికి వినికిడినిచ్చాడు. చనిపోయిన వారిని సైతము కదా. ప్రభునందు ప్రియులారా, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? మందిరంలో దొరుకుతాయి. ఆశీర్వాదం మందిరంలో ఉంది. హల్లెలూయా. ఎక్కడుంటుంది? దేవుడు నివసించే స్థలంలో. అందుకోసమే ఇది నా మందిరం, నేను ఇక్కడనే నివాసం చేసేదని అంటాడు ఆయన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పి మందిరాలను మొక్కొద్దు. అర్థమవుతుందా? కొంతమందికి ఏంటి, ఆ మందిరాల కాడ అమ్మ ముక్కు రాకడాలు, ఇంకా కొంతమంది ఏం చేస్తారు, మట్టి తినడాలు. అయ్యా చెప్పబోతున్నారు కదా, ఇవన్నీ చేస్తున్నారు. మందిరంలో దేవుడు ఉంటానన్నాడు కానీ అది ఏ మందిరం అంటే 4 గోడల మందిరం కాదు. హల్లెలూయా. మందిరం ఏంటో తెలుసా? నీ దేహమే దేవుని ఆలయం. ఎక్కడైతే నలుగురు ఏకీభవించి దేవుని గురించి మాట్లాడతారో, దేవుని గురించి పాడతారో, దేవుణ్ణి ఆరాధిస్తారో, ఆయన నామాన్ని ఉచ్చరిస్తారో అక్కడ నేను ఉంటాను. దానికి సంఘం అని పేరు పెట్టాడు. హల్లెలూయా. దానికి మందిరం అని పేరు పెట్టాడు తప్ప అమ్మ. అందుకోసమే ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం దేవుని మందిరంలో ఇక్కడ ఆయన కనుదృష్టి ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రత్యేకింపబడిన స్థలం, ఇది దేవుడి నివాసం చేసే స్థలం. గత వారం కూడా జ్ఞాపకం చేశారు కదా. ఇంట్లో ఏముంటుంది, మందిరంలో ఏముంటుంది. కనుక ఈ దినం ప్రియ సహోదరి సహోదరుడా, మనమందరం ప్రతిదినం ప్రార్థన చేయువారముగా ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా. ఇంకేం చేయాలా? వాక్యం చదవాలి. చదువుతున్నారు? ఎంతమంది చదివారు? ఈ నెలంతా వాక్యం చదివిన వాళ్ళు ఎంతమంది? నేను చూడంలే, చెయ్యెత్తారు. ఎత్తిన వాళ్ళు ఎత్తా, నాకు తెలుసుగా. నాకంటే ఎక్కువ ఎవరు తెలుసు? నేను ఎవరు నిందించా అవసరం లేదు కదా. ప్రభునందు ప్రియులారా, నీ యథార్థ హృదయం ఎవరికి తెలుసు? మనం ఆరాధించే దేవుడు, ఆయనకున్న పేరేంటో తెలుసా? ఆయనకున్న పేర్లలో ఒక పేరేంటంటే ఆయన అంతరింద్రియములను పరిశోధించువాడు. హల్లెలూయా. ఏం చేస్తారట? నీ కడుపులో నైలెక్క పెట్టేటోడు ఆయన. హల్లెలూయా. నీ హృదయ లోతుల్లో ఉన్న వాటిని చూస్తాడు ఆయన. మనుషులకు కనపడకపోవచ్చు, సేవకునికి కనపడకపోవచ్చు. అర్థమవుతుందా? ఈ లోకంలో తల్లిదండ్రులకు కనపడకపోవచ్చు. ఎవరికి కనపడకపోయినా నిన్ను వింటున్నారా, నిన్ను విమోచించిన, నీ పేరు పెట్టి పిలిచి నిన్ను రక్షించిన నీ ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రం తెలుసు. హల్లెలూయా. నువ్వెలా ఉంటున్నావో, నువ్వెలా ప్రవర్తిస్తున్నావో, నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదా, వాక్యం చదువుతున్నావా లేవా, దేవుడంటే నీకున్న అభిప్రాయం ఏంటో నాకు కూడా తెలియదు, కానీ దేవుని మాత్రం తెలుసు. హల్లెలూయా. దేవుడంటే నీ అభిప్రాయం ఏంటో, దేవుడంటే నీకు ఎట్లా 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 నీకేం ఒపీనియన్ ఉందో దేవుడంటే, దేవుడిని నువ్వు ఎట్లా స్వీకరిస్తున్నావా? పోనీలే, ఆదివారం కదా దేవుడు అనేది. ఎప్పుడంటే కొంతమందికి ఎప్పుడమ్మా దేవుడు కాదా? నేను చెప్పేది నిజం కాదా? కొంతమందికి దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడు? అంతే,
మనది ఎక్కడి నుంచి వచ్చాం? హైందవం నుంచి కదా మనం వచ్చింది. హల్లెలూయా. దేవుడు ఎక్కడుంటాడు హైందవులకు? ఎక్కడుంటాడన్నా చెప్పలేరు ఎవరు? గుళ్ళో ఉంటాడు. హల్లెలూయా. అందుకే గుడవతల చెప్పులు ఇప్పి దేవుడు ఉన్నాడు అని లోపలికి వస్తారు. హల్లెలూయా. క్రైస్తవులకు దేవుడు ఎక్కడుంటాడు? అయ్యో చెప్పరే, తెలియదు కావచ్చా? గుండె గుడిలో ఉంటాడు, హృదయంలో ఉంటాడు. దేవునికంటూ మానవునిలో ఒక స్థలం ఉంది అంటే కదా. హల్లెలూయా, హల్లెలూయా. అందులోనే కదా దేవుని ఆత్మ ఉండేది, ఊపిరి ఉండేది. దేవుడు పెట్టిన జీవాత్మ ఎక్కడుంది కదా? ప్రాణము, జీవాత్మ. ప్రభునందు ప్రియులారా, అందుకోసమే ఈ దినవాక్య భాగంలోనికి వెళ్ళడానికి ముందు ఇంకేం లేదు. అంతే. చాలా సంతోషం. మీరందరూ ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, దేవునితో అనుదినం సహవాసం చేయాలి.